రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు అన్ని బీజేపీతో చీకటి ఒప్పందం పెట్టుకున్నాయని కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ కోఆర్డినేటర్ కేబీఆర్ నాయుడు విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం తథ్యమని ఆయన అన్నారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు అధ్యక్షతన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి నూతనంగా నియమితులైన కాకినాడ పార్లమెంట్ కోఆర్డినేటర్ కేబీఆర్ నాయుడు హాజరు కాగా, విశిష్ట అతిథిగా మాజీ కేంద్ర మంత్రి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా నియమితులైన మల్లిపూడి మంగపతి పళ్లంరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ కోఆర్డినేటర్ కేబీఆర్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రం ఈ 10 ఏళ్లలో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా తయారైందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అన్ని బీజేపీతో చీకటి ఒప్పందం పెట్టుకున్నాయని, ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలని నాయకులకు సూచించారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ నుండి అడ్డుకోవాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. పళ్లంరాజు మాట్లాడుతూ, షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలం పుంజుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు మట్టా శివప్రసాద్, ఆకుల వెంకటరమణ, పెద్దాడి సుబ్బారాయుడు, పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, నాయకులు కోల ప్రసాద్ వర్మ, బత్తిన లలిత, బొజ్జ ఈశ్వరి, తాళ్లూరి రాజు, ఖమ్మం రాజుబాబు, గోవిందు, తుమ్మలపల్లి వాసు, చిన్నస్వామి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు కూడా ఈ కోఆర్డినేట్ తో సమన్వయం చేసుకుని 2 నెలల పాటు నేను క్లోజ్ గా వర్క్ చేస్తాను. మాకు కూడా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, కోఆర్డినేటర్స్ కి ఎవరైతే ఎలక్షన్ ప్రక్రియలో ఏ కార్యకర్త అయితే ఎన్నో సంవత్సరాలుగా వాడు పదవికి దూరంగా ఉన్నాడో అతని గుర్తింపు, అటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఇమ్మని అడిగారు మమ్మల్ని. ఏ కాంగ్రెస్ కార్యకర్త అయితే కొన్ని కారణాల వల్ల పదవి వచ్చి ఉండదు, ఈ 2 నెలల్లో మేము ఈ ఎలక్షన్ ప్రక్రియలో వాళ్ళ యొక్క పనితనం చూసి, వాళ్ళ యొక్క సామర్థ్యం చూసి, పార్టీ పట్ల విధేయత వాళ్ళందరూ కూడా మేము రికమెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళందరినీ కూడా పార్టీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ సెటప్ లో తీసుకొస్తాం. వాళ్ళందరినీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. మీరంతా కష్టపడండి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చాలా మంచి రోజులు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో, రాజకీయ చిత్రపటంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రథమ సంస్థకి చైర్మన్ గా కూడా చేశారు. జాతీయ స్థాయి సంస్థకి చాలా పరిజ్ఞానం ఉన్న మనిషి. అయితే ఆయన ద్వారా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో, కాకినాడ పార్లమెంట్లో కాంగ్రెస్ బలోపేతం మొత్తాన్ని రాసుకోతున్నాం. ఈవేళ మరి ఎన్నికల తరుణంలో ఉన్నాం. చాలా విషయాలు ఉన్నాయి, జాతీయ సబ్జెక్ట్స్ ఉన్నాయి, రాష్ట్ర సబ్జెక్ట్స్ ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే కట్టుబడి ఉంది. అది పదే రాహుల్ గాంధీ గారు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఆయన విన్నవించుకోవడం కూడా జరిగింది. అయితే ఈ ఎజెండాతో మేము ప్రజల్లో తప్పకుండా వెళ్తాం. మేము కాంగ్రెస్ బలోపేతం చేస్తామని అక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి. వారి యొక్క మేధా సంపత్తిని బట్టి వారికి ఇస్తే న్యాయం జరగదని అక్కడ సీనియర్స్, సార్ కంటే ముసలి వాళ్ళు ఆలోచించి చేశారు. ఆ మేనిఫెస్టోకి ఎంత పవర్ ఉందంటే, ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చే పవర్ వారి చేతులు పెట్టేదైనా. కాబట్టి దయచేసి ఇందాక మాట్లాడుకున్నాం, మళ్ళీ మనమంతా ఒకటే, మన వేదిక చిన్నది, ప్రతి ఒక్కరు ప్రోటోకాల్ ఏం లేదు. నేను కావాలంటే నిలబడే పని చేస్తాను సభ అయినంతవరకు. ఇందాక నేను ఇప్పుడే చెప్తాను, దయచేసి ప్రోటోకాల్లో నన్ను పిలవలేదని నన్ను అన్నిదా భావించకుండా మనం కాంగ్రెస్ పార్టీకి ఎలా చేయాలి అనేది ఆలోచిద్దాం. దయచేసి మీరు ఎవరు కూడా అక్కడ గొడవలు పడద్దు. కాబట్టి